అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. ఇవాల్టి మన వీడియోలో ఒక హెల్తీ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. పొనగంటి ఆకు అండ్ దాంతో కాంబినేషన్గా మనమైతే ఎర్రపప్పును కూడా యాడ్ చేసి పొనగంటి ఆకు ఎర్రపప్పు ఫ్రైని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. రైస్లోకి ఆర్ ఈవెన్ చపాతీ అండ్ పుల్కాలోకి కూడా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. మనం ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో 50 grams ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొన్ని పోపు గింజలను అయితే యాడ్ చేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కరివేపాకును కూడా యాడ్ చేశాను. 3 మీడియం సైజులు ఉల్లిపాయలను అయితే కట్ చేసి అవి కూడా దాంట్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అండ్ అలాగే 1/2 teaspoon పసుపుని అయితే యాడ్ చేసి పసుపు పచ్చివాసన పోయేదాకా దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి నేను 5 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఎర్రపప్పుని అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ 150 grams ఎర్రపప్పు ముందలే నానబెట్టాను అనమాట. సో అవి కూడా యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పు బాగా మగ్గేలోపు మెత్తగా అయ్యేలోపు మనం ఇంకో ప్రాసెస్ అయితే చేద్దామన్నమాట. సీసార్ తీసుకొని దీంట్లోకి 1 tablespoon కారం అండ్ అలాగే 1 teaspoon జీరాని అయితే యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా కొంచెం సాల్ట్, ఒక చిన్న వెల్లుల్లిపాయ గడ్డని యాడ్ చేసి దీన్ని అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. సో ఇక్కడ మనకు పప్పు కూడా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కారంని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. దీంట్లోకి ఇప్పుడు నేను 1/2 టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో వాటర్ కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 4 మీడియం సైజు పొనగంటి ఆకుకూరని అయితే యాడ్ చేశానండి. నీట్గా వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కూర యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తానండి. మనకు పప్పు అండ్ అలాగే ఆకు రెండు అయితే ఉడకాలన్నమాట. సో దానికోసమని ఒక 5 minutes అయితే హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అండ్ అలాగే దాని తర్వాత ఒక 10 minutes అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో 10 minutes తర్వాత మనకి పప్పు అండ్ ఆకు రెండు మనకి ఉడికిపోతుంది. దాని తర్వాత లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. సో ఇక్కడ చూసారు కదా మనకి పొనగంటి ఆకు అండ్ అలాగే పప్పు రెండు అయితే కలిసిపోయి మనకి బాగా మెత్తగా ఫ్రై అయిపోయిందనమాట. సో అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటే పొనగంటి ఆకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో మనకు తక్కువ టైంలో అండ్ అలాగే హెల్దీ రెసిపీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ చపాతీ ఆర్ రైస్లో కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.